అమరావతిపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. టెండర్లకి కేబినెట్ ఆమోదం తెలపడం ఏంటి? అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించింది వైసీపీ. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ అమరావతిపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకుందని కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి నిర్మాణం పేరుతో అడ్డగోలుగా డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2540 కోట్లతో కాంట్రాక్టు. కేబినెట్ భేటీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా అమరావతి టెండర్లకు ఆమోదం తెలపడం ఏంటని ప్రశ్నించారు సజ్జల. టెండర్లకు కేబినెట్ అప్రూవల్ ఏదో అర్థం కాదు. ఈయన మాత్రమే దాని స్పెషలిస్ట్. మీరు గమనిస్తే నాకు అసలు ఈరోజు చూసినా కూడా 90% ల్యాండ్ అలొకేషన్స్, 90-95% ప్రజలకు సంబంధించినవి కానీ ప్రజలకు పనికొచ్చేవి కానీ చంద్రబాబు గారి కేబినెట్ ఎప్పుడు జరిగినా దానికి సంబంధించిన నిర్ణయాలు ఉండవు. అమరావతి విషయంపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేము. అమరావతి ల్యాండ్ పూలింగ్ గేమ్ చేంజర్ అన్నారు ముఖ్యమంత్రి. అమరావతి ఒక మోడల్. నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. అదొక గేమ్ చేంజర్గా తయారైంది. ఎన్డీఏను మరోసారి గెలిపిస్తే అభివృద్ధి కొనసాగుతుందన్నారు చంద్రబాబు. వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు చంద్రబాబు.